వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీడీటీవీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మీకు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కస్టమైజ్డ్ కేక్స్, అది కూడా కేక్స్ మీద ఫొటోస్ పెడుతున్నారు. సో ఆ కేక్స్ అసలు ఎలా తయారు చేస్తారు అండ్ అలానే ఆ ఫొటోస్ ఎలా చేస్తారు, వీళ్ళు ఏంటంటే మనకి హోమ్ మేడ్ కేక్స్ అనమాట. వీళ్ళు ఇంట్లోనే కేక్స్ రెడీ చేస్తారు. కేక్స్ రెడీ చేసి ఆర్డర్ వచ్చినప్పుడు మనకి ఇస్తారు అండ్ వీళ్ళ దగ్గర మనకి రెడీగా అయితే ఉండవు. వీళ్ళు ఏంటంటే ది కేక్ హౌస్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వీళ్ళది. సో ఏంటంటే ఇప్పుడు మనకి అసలు ఎలా రెడీ చేస్తారు, ఆ ఫొటోస్ ఎలా పెడతారు అనేది కూడా మనకి ఆ ప్రాసెస్ అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. నేనైతే ఒక కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. అది ఎలా చేస్తారో కూడా అని తెలియాలంటే, మీకు కూడా తెలుసుకోవాలంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, లేట్ చేయకుండా. లెట్స్ గో. లోపలికైతే వచ్చేసాము వాళ్ళ ఇంట్లోకి అయితే. సో మనకి ఎవరైతే కేక్ రెడీ చేసి చూపిస్తారో ఆ మేడం గారు మనతో పాటే ఉన్నారు. హలో మేడం, నమస్తే. సో ఇప్పుడు మీ ఇంట్లో అంటే ఇంట్లో కస్టమైజ్డ్ కేక్ చేస్తారు కదా, సో అసలు ఏమేమి మోడల్స్ చేస్తారు? మీరేమన్నా ఆల్ ఓవర్ విజయవాడ మొత్తం మీరేమన్నా చేస్తారా? ఎనీ వన్ కస్టమైజ్డ్. ఓకే, మన దగ్గర పేస్ట్రీ కేక్స్ కూడా ఉంటాయా? ఓన్లీ పేస్ట్రీసే. పేస్ట్రీస్ నార్మల్ కేక్స్ ఏంటంటే బల్క్ ఆర్డర్ అయితేనే తీసుకుంటాను. నార్మల్గా 1 kg 2 kg అలా అయితే యాక్సెప్ట్ చేయను. ఓన్లీ పేస్ట్రీస్లోనే డిఫరెంట్గా ఫాండెంట్ వర్క్ అని, లేదంటే ఫైర్ మీ అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి కదా, అలాగా కస్టమర్ ఎలా అయితే మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, అలా ట్రెండీగా ఏ మోడల్ పెట్టినా నేను చేసిస్తాను. సో ఇప్పుడు మనకి మేడం గారు పిన్ టు పిన్ అసలు కేక్ ఎలా రెడీ చేస్తారు, క్రీమ్ దగ్గర నుంచి కస్టమైజ్ ఎలా చేస్తారు, ఇదంతా పిన్ టు పిన్ మనకు చూపించబోతున్నారు. సో లేట్ చేయకుండా అసలు ఎలా వస్తుంది కేక్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో. అయితే రెడీ? ఓకే, డన్. ఇది నేను వాడే విప్పింగ్ క్రీమ్ అండి, ట్రాపికల్ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్. ఇది మనకి అశోక ఎంటర్ప్రైజెస్ అని చెప్పాను కదండి, వాళ్ళ దగ్గర మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ క్రీమ్ విప్ చేసి చూపిస్తానండి. ఈ ట్రాపికల్ క్రీమ్లో మేము ఓన్లీ ఈ క్రీమ్ ఒకటే యూజ్ చేస్తామండి. ఇంకేమీ మేము ఒత్తి ఎసెన్స్ తప్ప ఫ్లేవర్ కోసం ఇంకేమీ యాడ్ చేయము. ఫుల్ క్రీమ్ ఇట్లానే మేము ఇస్తాము. కేక్ కూడా హైజీనిక్గా ఇట్లా అయితేనే కేక్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది వెనిల్లా ఎసెన్స్ అండి, మన ఫ్లేవర్ కోసం విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేస్తున్నా అండి. ఓకే, అంటే మనం ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఎన్ని డేస్కి మీ దగ్గర? అంటే ఫర్ సపోజ్ చిన్న కస్టమైజేషన్ అనుకోండి, నాకు మార్నింగ్ చెప్తే నేను ఈవినింగ్కి డెలివరీ చేసేస్తాను. లేదు కొంచెం పెద్దది అంటే ఈవెంట్స్కి 3 kgs 4 kgs ఉంటాయి కదా, మినిమం ఒక 2 days బిఫోర్గా అన్న చెప్తే బెటర్. అంటే నేను దానికి తగ్గట్టు ఇవ్వగలను. మినిమం పెద్దవి ఆర్డర్స్ అయితే, ఈవెంట్స్ ఆర్డర్స్ అయితే ఒక మినిమం 2 days ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. దీని కర్డ్ అండి, 1 cup కర్డ్, 1 cup ఏమో ఐసింగ్ షుగర్, 1 స్పూన్ ఏమో వెనిలా ఎసెన్స్ అండి. వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది ఎగ్లెస్ స్పాంజ్ అండి, ఎగ్లెస్ వెనిలా స్పాంజ్. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. దాని తర్వాత 1 cup మైదా, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. వీటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్, ఇలా థిక్గా బ్యాటర్ రావాలి. లాస్ట్లో 1 cup మిల్క్ యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రావాలండి, ఇలా వస్తే సరిపోతుంది బ్యాటర్. క్రీమ్ అయిపోయిందండి, థిక్గా వచ్చేసింది. ఇలా వస్తే సరిపోతుందండి ఫ్రాస్టింగ్కి. ఆపేస్తున్నాను. క్రీమ్ ఇలా థిక్గా రావాలండి, అంటే ఇలా అంటే పడకూడదు కింద, అంత థిక్గా రావాలి ఇలా. ఇది మోల్డ్ అండి, 1 kg మోల్డ్. దీని లోపల ఒక 2 drops వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. బటర్ పేపర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా మనకి స్పాంజ్ ఈజీగా వచ్చేస్తుంది.
ఇది 1 kg మోల్డ్ అండి. అంటే ఇది హైట్ కేక్ మోల్డ్, అంటే మనకి స్పాంజ్ హైట్ వస్తుంది, విత్ తక్కువ వస్తుంది. ఇలానే 1 kgలో విత్ ఎక్కువ ఉన్నది, హైట్ తక్కువ వస్తుంది. అలా కూడా మనకి 1/2 కిలో నుంచి 3 kgs వరకు మనకి మోల్డ్స్ దొరుకుతాయి. ఇది 1 kg మోల్డ్. ఇది నేను ఓవెన్లో బేక్ చేస్తున్నాను. ఆల్రెడీ 10 minutes దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఓవెన్ మైక్రోవేవ్ కన్వెన్షన్లో ప్రీహీట్ అంటే 10 minutes, మైక్రోవేవ్ కన్వెన్షన్లో 10 minutes మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాటర్ పెట్టి దాని తర్వాత మళ్ళీ 10 minutes మనం హీట్ చేసుకోవాలి, బేక్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్పాంజ్ అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి మైక్రోవేవ్ కన్వెన్షన్, దాన్ని 10 minutesకి మనం పెట్టుకోవాలి. తర్వాత స్టార్ట్ బటన్ నొక్కాలి. ఓకే అండి. ఇప్పుడు మనకి లవ్ షేప్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా కేజీ ప్రకారం మౌల్డ్స్ ఉంటాయి. మనకి హార్ట్ షేప్ మౌల్డ్ దొరుకుతుంది, స్టార్ షేప్ దొరుకుతుంది, రౌండ్, స్క్వేర్ అలాగా. అంటే మనకి కొన్ని అవైలబుల్గా ఉంటాయి, అన్నీ ఉండవు. కొన్ని ఏంటంటే మనం స్పాంజ్ స్క్వేర్ షేప్లో చేసుకొని కొన్ని మనకి ఫిగర్ కావాలన్నట్టు కట్ చేసుకోవడమే. అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి ఓవెన్ ఉండదు, ఓవెన్ లేకపోతే అది ఎలా బేక్ చేసుకోవచ్చు? ఓవెన్ లేకపోతే మనం ప్రెషర్ కుక్కర్లో అలాగా, లేదంటే స్టీమ్లో, అంటే ఫర్ సపోజ్ డబుల్ స్టీమ్ అంటారు కదా. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాని లోపల స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పెట్టుకొని దాని లోపల మౌల్డ్ పెట్టుకొని స్టీమ్లోనే దాని మీద ఇంకా మూత పెట్టేసి సిమ్లో ఉంచుకొని అలా కూడా మనం బేక్ చేసుకోవచ్చు. ఏంటి కస్టమైజ్ కేక్స్ కూడా ఇప్పుడు స్టవ్ మీద అట్లా బేక్ చేసుకోవచ్చా? అంటే మనకి స్పాంజ్ ఒకటే వస్తుందిగా స్టవ్ మీద, మిగతాదంతా మనం క్రీమ్ అండ్ టాపర్స్ వాటితో కస్టమైజేషన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎన్ని సెకండ్సా మినిట్సా? అంటే ఇది మినిట్సేనండి, 10 minutes. అంటే ముందుగా ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి, 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం స్పాంజ్ బ్యాటర్ అనేది మనం ఇంకొక 5 minutes కానీ 10 minutes కానీ అది ఫ్లఫీనెస్ వచ్చిన దాన్ని బట్టి పడుతుంది టైం. మినిమం 10 minutes, దాని లోపు కూడా అయిపోవచ్చు. నాలంటో కాకుండా మీకు ఏమైనా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంట్లో చాలా పేషెన్స్ కావాలండి, నిజంగా లిటరల్లీ ఎంత పేషెన్స్ కావాలంటే నాకు అది లేదు. బేసిక్గా మనందరికి తెలిసిందే కదా నా గురించి. సో అందుకే మీరు కూడా ట్రై చేయాలంటే పిన్ టు పిన్ చెప్తున్నారు కదా మేడం గారు, సో అవన్నీ నోట్ చేసుకొని చేయండి. ఇది మనకి ఎగ్లెస్ కేక్ అనమాట. అంటే ఎవరైతే వెజ్జర్స్ ఉంటారో, సో ఎవరైతే కేక్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది వెజ్ కేక్ కాబట్టి సో అందరూ పర్టికులర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదిగోండి స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది, ఫ్లఫీగా ఇలా వస్తుంది. ఇది 1 kg స్పాంజ్. ఇప్పుడు మనకి ప్యాడ్స్ ఉన్నాయి కదా మేడం, ఇవి బేసెస్ ఇవి దొరుకుతాయా బయట? దొరుకుతాయండి. మనకి ఏ సైజ్ కావాలంటే 250 grams నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది. ఏ సైజ్ కావాలంటే మనకి ఆ సైజు 5 kgs వరకు, ఇంకా ఎక్కువ మనకి బేకరీ వాళ్ళకైతే ఎక్కువ వాంటింగ్ ఉంటుంది. మనకేంటంటే నాకేంటంటే 250 grams, 500 grams, 1000 grams, తర్వాత 2 kgs బేస్ వరకు నాకు సరిపోతుంది. లాస్ట్ వరకు మీకు ఆర్డర్స్ వచ్చేది లాస్ట్ 2 kg? అంటే 5 kgs కేక్ కూడా మనం 2-3 kgs బేస్ మీద స్టెప్ కేక్ అయితే మనం దాని మీద ప్లాన్ చేసుకోవచ్చు. లేదు స్క్వేర్ అయితే మనకి ఎంత వెయిట్ అవుతుందో దాని మీద ఇంకొక 1 kg ఎక్స్ట్రాగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 5 kgs స్క్వేర్ కేక్ అనుకోండి, 6 kgs బేస్ తీసుకోవాలి. మనకి స్పేస్ ఉండాలి, బార్డర్స్ అది కూడా కవర్ చేయాలి కాబట్టి మనకి స్క్వేర్ కానీ రౌండ్ కానీ అయితే ఇప్పుడు మనకి ఎన్ని అయితే కేజెస్ ఆర్డర్ వస్తుందో దాని మీద 1 kg ఎక్స్ట్రానే బేస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది 1 kg స్పాంజ్ కదా, ఇది 10 inches బేస్. స్పాంజ్ 8 inches ఉంటుంది, 10 inches బేస్ వస్తుంది. అంటే మనకి సరౌండింగ్స్ కూడా మనకి స్పేస్ ఉంటుంది, మనం డెకరేట్ చేసుకోవడానికి, బార్డర్ వేసుకోవడానికి, మనం హ్యాండిల్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయా? అంటే అన్ని సూపర్ మార్కెట్స్లో ఉండవు, మోడర్న్లో దొరకచ్చు. ఇంకొకటి అశోక ఎంటర్ప్రైజెస్ అని చెప్పాను కదా, అక్కడ దొరుకుతాయి. లేదు అంటే మనకి ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అంటే వ్యూయర్స్ డౌట్ కూడా మేబీ ఐ థింక్ సో, కేక్స్ ఇప్పుడు షేప్స్ ఉంటాయి కదా, ఆ షేప్స్కి తగ్గట్టు కింద బేస్ ఉంటుంది, అవి కూడా మీరు ప్రిపేర్ చేస్తారా? ఐ మీన్ లైక్ అవి బేస్ అంటే ఇది ఈ బేస్ అడుగుతున్నారా లేకపోతే షేప్ అడుగుతున్నారా? ఈ బేస్ రౌండ్ కానీ స్క్వేర్ కానీ వస్తుందండి, మనకి హార్ట్ షేప్లో రావు. మనం దీని మీద హార్ట్ షేప్ అయితే హార్ట్ షేప్, రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్ అలా చేసుకోవడమే. స్క్వేర్ బేసెస్ కూడా మనకి దొరుకుతాయి. ఇది 1 kg, హాఫ్ కేజీ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేదు హాఫ్ కేజీ. హాఫ్ కేజీ అంటే మనకి ఈ సైజ్ వస్తుంది, స్క్వేర్ ఈ సైజ్ వస్తుంది, స్క్వేరే ఈ సైజ్ వస్తుంది. ఇది హాఫ్ కేజీ, ఇది 1 kg, ఇది 2 kgs. రౌండ్ ఇది స్క్వేర్, ఇది 2 kgsలో. మనకి స్టెప్ కేక్స్
3-4 kgs అయితే మనకి ఈ బేస్ సరిపోతుంది. లేదు ఇంకొంచెం హెవీ వెయిట్ 6 kgs 7 kgs అయితే మినిమం 4 kgs బేస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా నువ్వు చేసిన లాస్ట్ అంటే ఎక్కువ హైలీ బడ్జెట్ ఎన్ని కేజెస్? 6 kgs అండి. 6 kgs చేశాను. ఈ బేసెస్తోనే సరిపోతుంది మనకి, ఎందుకంటే నేను ఈవెంట్స్కి కదా 6 kgs మనం వెళ్ళేది, దీని మీదే 1 by 1 పెట్టేసి తీసుకెళ్ళను, అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదే అరేంజ్ చేస్తా. అంటే ఏ స్టెప్కి ఆ స్టెప్ విడివిడిగా తీసుకెళ్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ దీని మీద 2 kgs సరిపోద్దండి బేస్, ఇది విడిగా తీసుకెళ్తా. అలానే దీని మీద 1 kg బేస్ మీద ఇంకోటి తీసుకెళ్తా. అక్కడికి వెళ్ళి స్టెప్ బై స్టెప్ పెడతాను. అక్కడికి వెళ్ళి మీరు మొత్తం ప్రిపేర్ చేసుకుంటారు? అంతే. ఓన్లీ ఇక్కడ ఫ్రాస్టింగ్ నాకు కావాల్సిన మెటీరియల్ అక్కడికి ఈవెంట్కి తీసుకెళ్ళిపోతాను, అక్కడ 1 by 1 అరేంజ్ చేసుకుంటా. అది పెద్ద ఆర్డర్స్ 4 kgs 5 kgs అలా అయితే. ఒక 3 kgs అంటే నేను అంటే వాళ్ళు ఇంకెక్కువగా మనకి ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా థీమ్లో, ఏమంటారు బటర్ఫ్లై అవి కప్ కేక్స్, పాప్స్, అవి అన్నీ కూడా వాంటింగ్ అడుగుతున్నారు కొంతమంది. అవి ఏంటంటే అవి కూడా అరేంజ్ చేయాలి అన్నట్టయితే నేను వెళ్ళి అరేంజ్ చేసేసి వస్తాను. మన కప్ కేక్స్ ఉంటాయి, కప్ కేక్స్ కూడా ఇట్లానే చేస్తారా? దానికి ఏమైనా షేప్ బేస్ ఉంటుందా? లేదండి, బేస్ ఏమి ఉండదు, బ్యాటర్ సేమ్ బ్యాటరే. మనకి కప్ కేక్స్ ఇలాగా మనకి అంటే ఈవెంట్స్కి కాబట్టి మనకి ఇలా దొరుకుతాయి. ఇవ్వండి, అంటే షేప్స్ ఉంటాయి ఇందులో కూడా, వీటిలో బ్యాటర్ వేసి ఓవెన్లో పెట్టేస్తాం. ఇందులో స్పాంజ్ రెడీ అయిపోతుంది మనకి. దీంట్లో ఇదొక మోడల్ కదా, ఇదొక మోడల్, అలాగా డిఫరెంట్గా ఉంటాయి కప్ కేక్స్లో కూడా. ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి? సూపర్ మార్కెట్లో ఇవి దొరకవండి, అశోక్ ఎంటర్ప్రైజెస్ అక్కడ దొరుకుతాయి. లేదు ఆన్లైన్లో మనం తీసుకోవచ్చు. ఇలా ఉంటాయి, లేదా ఆ షేప్ ఉంటాయి. అంటే మనం పెట్టిన థీమ్ని బట్టి, ఇప్పుడు జైంట్ వీల్లో అనుకోండి, థీమ్ డెకర్ ఈవెంట్స్లో జైంట్ వీల్ అయితే ఇవి సెట్ అవుతాయి. లేదు జైంట్ వీల్ కాదు, స్టాండ్ ఉంటుంది 3 స్టెప్ స్టాండ్, దానికి ఇవి సెట్ అవుతాయి. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ సెట్ అవుతుంది. ఓకే, మీరు వాళ్ళు వచ్చి తీసుకోవాలా మీ దగ్గర ఆర్డర్, లేదంటే మీరు వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇస్తారా? కాదండి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఫస్ట్ నేను బయటకి వెళ్ళింది అయితే అమరావతి ఈవెంట్స్, ఆరెంజ్ ఈవెంట్స్, వీళ్ళతో కొలాబరేషన్ అనమాట. వాళ్ళు ఏంటంటే కస్టమర్, ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళకి ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళు ఈవెంట్ చేస్తారు, ఈవెంట్ ప్లానర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి కస్టమర్ వస్తారు కదా, వాళ్ళు అడుగుతారనమాట కొంతమంది. అంటే ఇలా హోమ్లీ కానీ, లేదు మాకు ఎగ్జాక్ట్ థీమ్ ఇచ్చేవాళ్ళు, అలాగే ఎవరన్నా అడిగితే మమ్మల్ని రిఫర్ చేస్తారు వాళ్ళు, అమరావతి ఈవెంట్స్, ఆరెంజ్ ఈవెంట్స్ వాళ్ళు కస్టమర్కి మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ మాకు కాంటాక్ట్ అవుతారు, పలానా రోజు మాకు ఈ థీమ్ కావాలండి అని అడుగుతారు. వాళ్ళ దగ్గర మనకి మోడల్ ఉంటే ఓకే, లేదు నన్ను పంపించమంటే నేను మోడల్స్ పంపిస్తాను, అలాగా మనకి కాంటాక్ట్ అవుతారు. అదే ఆర్డర్ వెళ్ళేది మీరే ఇచ్చేసి వస్తారు? మేమే, అంటే బల్క్ ఆర్డర్ అయితే, అంటే ఎక్కువ కేజెస్ వాళ్ళు ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయలేరు దాన్ని అన్నదైతే, లేదు చిన్న ఆర్డరే వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళే అవైలబిలిటీ లేదు, వాళ్ళు మనల్ని కొంచెం మీరు అరేంజ్ చేయండి అన్నట్టయితే అక్కడికైనా వెళ్ళి అరేంజ్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మనం కేక్ చూసేద్దాం మొత్తం. ఇది ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. స్పాంజ్ దీన్ని 3 లేయర్స్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా స్పాంజ్ లేయర్స్ కట్ చేసుకోవాలి. ఇది షుగర్ సిరప్ అండి, అంటే ఇందులో ఏం లేదు, షుగర్ పౌడర్ని మనం వాటర్లో మిక్స్ చేయడమే. అంటే ఒక 1 kgకి 2 cups ఆఫ్ ఈ కప్తో 2 cups షుగర్, 1.5 కానీ 2 కానీ మనం స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో తీసుకుంటానండి షుగర్ సిరప్. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో క్రీమ్ యాడ్ చేసుకోవాలి, లేయర్స్లో క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్లేవర్ని బట్టి దాన్ని ఆల్రెడీ మనం ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం కదండి క్రీమ్ అండ్ స్పాంజ్లో. ఇప్పుడు మనకి ఫ్లేవర్ని బట్టి, ఇప్పుడు ఫర్ సపోజ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకోండి, స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేస్తాను. ఇది క్రష్, ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రూట్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఫ్లేవర్ అండ్ ఫ్రూట్ టేస్ట్ బాగుంటుంది. దీని లేయర్స్ మధ్యలో యాడ్ చేస్తాం క్రష్. చాక్లెట్ అయితే చాక్లెట్ స్పాంజ్ వస్తుంది, దాని లోపల మనకి హర్షీస్ ఉంటుంది కదా,
హర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తాం. ఇలా 3 లేయర్స్లో మనం క్రీమ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా నేను ఒకటి ఏ మోడల్ చూపిస్తున్నానంటే, ఇప్పుడు డాల్ మోడల్ చూపిస్తున్నానండి. దానికి మనం ముందుగా వైట్ క్రీమ్తోనే ఫ్రాస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇలా చేసుకుంటానండి. ఇలా కాకపోయినా పైపింగ్ బ్యాగ్లో మనం క్రీమ్ యాడ్ చేసుకొని దీని చుట్టూ మనం పైప్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని మనం అలా కూడా మనం ఫ్రాస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది. నేనైతే ఇలా ఫ్రాస్ట్ చేసుకుంటాను. ఇలా ఎక్కడన్నా మనకి ఫిల్లింగ్స్ ఉంటే ఫిల్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇలా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మనం క్రీమ్ ఇలా తీసేసుకోవాలి. ఇలా మనకు ఒక షేప్ వచ్చేంత వరకు మనం ఫ్రాస్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం మనకి కేక్ సైడ్ డిజైన్ కావాలనుకోండి, ఇలా దొరుకుతుంది మనకి రెక్టాంగిల్ షేప్లో. ఇలా ఒక షేప్ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా వస్తుంది. ఇప్పుడు నేను చేసే కేక్ చిన్న కస్టమైజేషన్ కేక్ అండి. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఫుడ్ కలర్ ఏంటంటే కొంచెం డార్క్ కలర్ యాడ్ చేస్తే వాళ్ళ చేతికి అంటుతుంది, ఇది ఎడిబుల్ కాదా అని అడుగుతున్నారు. ఇదిగోండి మేము వాడే కలర్స్ ఇవి, ప్రీమియం క్వాలిటీ. అది కూడా ఇక్కడి నుంచి కాదు, ముంబై నుంచి తెప్పించుకుంటాం ఆన్లైన్లో. ఇవేంటంటే మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా మనకి చేతికి డార్క్ కలర్స్ అయితే అంటకుండా ఉండవండి. వాడే ఫుడ్ కలర్స్ అయితే ఇవి. ఇది ఒక్కొక్కటే మాకు 100 పడుతుంది. అంటే ఇది ఎక్స్పెన్సివే కదా, ఈటబులే. సో డార్క్ కలర్స్ అనేవి చేతికి కొంచెం అన్నా అంటుతుందండి, అంటకుండా అయితే ఉండదు. ఇప్పుడు నేనైతే ఒక చిన్న కస్టమైజేషన్ కేక్ చేస్తున్నానండి. దానికైతే ఈ కలర్ వాడుతున్నాను, పర్పుల్ కలర్. ఇలా క్రీమ్లో నాకు ఎంతవరకు అయితే క్రీమ్ అవసరం అవుతుందో దాని వరకు కలర్ యాడ్ చేసుకున్నా. ఇది ఫుడ్ కలర్ లిక్విడ్ కాదండి, జెల్ కలర్స్ ఇవి. ప్రీమియం క్వాలిటీ అనండి ఇవి కూడా. ఈ కలర్ వస్తే సరిపోతుంది, డార్క్ కలర్ కొంచెం. ఇవి నేను ఈ కలర్ని నేను ఈ నాజిల్ పెడుతున్నాను, ఫ్లేవర్ నాజిల్ ఇది. ఇది చిన్నది డాల్ థీమ్ అండి. దీనికి మనకి డ్రెస్ లాగా మనం ఫ్లేవర్ నాజిల్తో వేసుకుంటాము. దీని చుట్టూ మనకి ఫ్లేవర్స్ వస్తాయి. మేడం నాజిల్స్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? బోల్డ్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క ఇప్పుడు ఈ ఫ్లేవర్కి ఈ నాజిల్ కావాలి. ఓకే. అలానే ఇప్పుడు లీఫ్కి అయితే ఇంకొక నాజిల్ ఉంటుంది. నాజిల్స్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. నా దగ్గర ఏ కలెక్షన్ అయితే ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ఫ్లేవర్కి అయితే ఈ నాజిల్ కావాలి. దీని మీద నెంబర్స్ కూడా ఉంటాయి మనకి. అంటే నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు నాజిల్స్. ఇప్పుడు ఇదంతా ఫ్రాక్ లాగా నేను నాజిల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్కి ఇది సరిపోతుంది, ఈ నాజిల్ సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రాక్ లాగా కవర్ చేయాలి. దీనికి ఇంకొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డెకరేషన్ ఇంకొంచెం డెకరేషన్ ఉంది.
ఈ కవర్స్ యూజ్ అండ్ త్రోసే లేదంటే మళ్ళీ అగైన్ యూజ్ చేస్తారా? లేదండి, ఇది యూజ్ అండ్ త్రోనే. ఇప్పుడు దీంతో నేను ఇది అయిపోయింది అనుకోండి నా వర్క్, పడేస్తాను, మళ్ళీ వాడను. నార్మల్గా ఈ కవర్ వాష్ చేసుకొని వాడొచ్చా? అంటే వాడచ్చు, బట్ నేనైతే వాడను. కేక్ హౌస్ వాళ్ళు యూజ్ చేయరండి, యూజ్ అండ్ త్రో. యాక్చువల్గా ఈ కవర్ అంటేనే యూజ్ అండ్ త్రో. మనకి వాషబుల్ కవర్స్ కూడా ఉంటాయి, బ్యాగ్స్, పైపింగ్ బ్యాగ్స్ వాషబుల్ కూడా ఉంటాయి, కానీ నేనైతే ఇవే తీసుకుంటాను. అవి ఏంటంటే నాకు ఫ్రీగా ఉంటుంది, యూజ్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటాయి. యూజ్ అండ్ త్రోనే తీసుకుంటా చాలా వరకు. ఇది ఇంకొక నాజిల్ అండి, ఇంకొక ఫ్లేవర్ నాజిల్. ఇప్పుడు ఇది చిన్న నాజిల్, ఇది బార్డర్స్ వేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్లేవర్ వేసాను కదా పెద్ద నాజిల్తో, చిన్న నాజిల్ ఏంటంటే బార్డర్ వేసుకుంటా. ఇలా ఇలా బార్డర్ వేసుకుంటా. ఇది నేను స్ప్రింకిల్స్ కలెక్షన్ అండి. ఓకే, ఇవి ఈటబుల్లేనా అండి? మనం ఇవి పెట్టుకుంటాం కదా. ఇవన్నీ ఈటబుల్లే, తినేయచ్చు. అంటే ఇది షుగర్తోనే చేస్తారు, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది మనకి. అంటే ఇప్పుడు డిఫరెంట్గా యాడ్ చేసుకుంటున్నారు కదా, అలా. ఇప్పుడు మనం అయితే గౌన్ వేసాం కాబట్టి ఇలాగా గౌన్ మధ్యలో ఇలా గార్నిష్ చేసుకోవడానికి బాల్స్ అయితే యాడ్ చేస్తాం. లుక్ బాగుంటుంది దీనివల్ల. అంటే మనకి ఇప్పుడు గౌన్స్ మీద డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్ లుక్ వస్తుంది. ఇలా డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం బాక్స్లో పెట్టి అక్కడికి తీసుకెళ్ళే కస్టమర్ దగ్గర తీసుకెళ్ళే లోపల ఏదన్నా ఏం అవ్వదు. అటు ఇటుగా ఏదన్నా. నేను వాడే విప్పింగ్ క్రీమ్ కొంచెం నేను వాడేది ఏంటంటే ప్రీమియం క్వాలిటీయే వాడతాం కదా, సో మినిమం 2 hours ఉంటుంది కేక్ బయట మెల్ట్ అవ్వకుండా. ఇలా చిన్న చిన్న స్ప్రింకిల్స్తో గార్నిష్ చేసుకుంటాం అంతే. ఈ థీమ్ ఇలాగా చిన్న థీమ్, ఇది గర్ల్ థీమ్, ఇలాగా చిన్నది డెకరేట్ చేసాం. సో చూసారు కదా, అసలు పర్పుల్ సూపర్ ఉంది మనకి. అసలుకి ఇలా ఇంత అంటే నాకైతే అనిపిస్తుంది చాలా ఈజీ, ఇంతే నా కేక్ అనిపిస్తుంది. బట్ కానీ చేసేటప్పుడు వాటికి చాలా చాలా పెద్ద ప్రాసెస్. సో ఇక్కడ చూసారు కదా, వీళ్ళన్నీ నేచురల్గానే చేస్తున్నారండి. అది కూడా అంటే మనం వచ్చి కూడా ఇక్కడ కూర్చొని మనం చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర కేక్ అనేది. ఎవ్రీథింగ్ మనకు చూపిస్తున్నారు, ఏ క్రీమ్ యూస్ చేస్తున్నారు, దీని మీద ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నారు, అండ్ ఈ స్టిక్కర్ వీళ్ళు ఎక్కడ ప్రింట్అవుట్ తీస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు. ఏమంటారంటే ఇప్పుడు మనం ఏదైనా థీమ్ కలర్ ఇచ్చినా కూడా మేము ఈ కలర్ యూస్ చేస్తున్నాము, మాది ఇదే ప్రీమియం క్వాలిటీయే యూస్ చేస్తున్నామని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా ఇంకా ఒక 2 కేక్స్ అయితే మీకు చూపించడానికి నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఇంకా 2 కేక్స్ ఉన్నాయంట, ఏదో థీమ్స్ వైజ్ చూపిస్తారంట. సో మీకు కూడా ఇంత మంచి కేక్, ఇంత బ్యూటిఫుల్ కేక్ కావాలంటే నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. మోడల్స్ అనేవి మిస్ చేసుకోకండి, ఇంత మంచి మంచి మోడల్స్ అనేది. సో ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఒక 2-3 కేక్స్ అయితే వస్తాయి. 2-3 కేక్స్ ఫొటోస్ కూడా మోడల్స్ వేస్తాము. సో లెట్స్ గో.